అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. కపిలేశ్వరం మండల పరిధిలో 2026 రబీ సీజన్లో 38,400 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి బలుసు రవి పేర్కొన్నారు. కపిలేశ్వరం మండలం టేకి గ్రామంలో గల రైతు సేవా కేంద్రంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టేకి గ్రామంలో మొత్తం 2,200 ఎకరాలకు సగం బోండాలు, మరో సగం సన్నాలు రకాలు వరి పంట సాగు చేయడం జరిగిందని, మండలం మొత్తం మీద ఒక టేకి గ్రామంలోనే ఎక్కువగా 5,400 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అయినా కూడా టేకి గ్రామ రైతులు నుండి అసంతృప్తి వ్యక్తం అవ్వడం బాధాకరమన్నారు. రైతులు ఆర్ఎస్కే అధికారులను సంప్రదించకుండా వర్తకుల ద్వారా ధాన్యం మిల్లులకు పంపడం జరుగుతుందని అన్నారు. అనంతరం సొమ్ము జమ కాకపోతే రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించడం రైతులకు ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. టేకి గ్రామంలో 63% ఆర్ఎస్కే ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తే 40% మాత్రమే కొనుగోలు చేశారని స్థానిక నాయకులు పేర్కొనడం అవగాహన రాహిత్యమని క్లస్టర్ కో కన్వీనర్ దాసరి శ్రీనివాసరావు విమర్శించారు. 6% రైతులకు మాత్రమే సీఎంఆర్ లో నగదు జమ కాలేదని తన వద్ద ఉన్న జాబితా చూపారు. ఇక 31% మంది రైతులు ఆర్ఎస్కేని సంప్రదించలేదని అన్నారు. గత 3 సంవత్సరాలుగా టేకి గ్రామంలో రైతుల వద్ద నుండి ధాన్యం సేకరణ ప్రతి ఏటా పెరుగుతోందని దాసరి శ్రీనివాసరావు వివరించారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసు మాట్లాడాలని హితవు పలికారు. ఈ సమావేశంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్పర్సన్ మేడిశెట్టి శ్రీనివాస్, మాజీ వైస్ ప్రెసిడెంట్ పుట్ట రాంబాబు, రైతుల కోరిపిల్ల ఆనంద్, కొత్తపల్లి కృపాకర్, కడలి పనస రామన్న, పుత్తుల శ్రీనివాస్, బొబ్బా శ్రీనివాస్, సట్రాజు సత్యనారాయణ, వైట్ల రామకృష్ణ, దామిన సత్య వెంకట రామారావు, ముత్యాల రామారావు, ముత్యాల నందం అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు వీరవి, మండల వ్యవసాయ అధికారి కపిలేశ్వరం. ఈ దాల్వా సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోలులో మన మండలం నుంచి ఇప్పటి వరకు 38,400 మెట్రిక్ టన్నుల ధాన్యం పొందడం జరిగింది. దీనిలో ముఖ్యంగా రైతులందరూ గత సీజన్ నుంచి కూడా అవగాహన చేసుకుని రైతులందరికీ అవగతమైన విషయం ఏంటంటే దాల్వా సీజన్లో పండిన బొండాల ధాన్యం మాత్రం ఎప్పుడు కూడా ఓపెన్ మార్కెట్కి వెళ్తుందంటే బొండాల ధాన్యం సివిల్ సప్లైస్ తీసుకుని కూడా మనకు మళ్ళీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని లిమిటెడ్ క్వార్టర్లోనే తీసుకుంటారు. ఏదైనా ఎందుకు తీసుకుంటారంటే అది కూడా బహిరంగ మార్కెట్లో రేట్ కనుక మనకి దీనికంటే తక్కువగా కనుక ఉంటే కనుక మద్దతు ధర నిలబెట్టడం కోసమే దీన్ని ఆ టార్గెట్ని ఉపయోగిస్తూ ముందులో కొనుగోలు చేసిన వెంటనే బహిరంగ మార్కెట్లో ఆటోమేటిక్గా దీన్ని ఆ రకంగా ఉపయోగించి మనకి బొండాల ధాన్యాన్ని ఎప్పుడు కూడా పబ్లిక్ మార్కెట్లో ఓపెన్ మార్కెట్లో రైతులందరికీ కూడా మద్దతు ధర వచ్చే విధంగా సపోర్ట్ చేస్తారు. అంతేగాని ఏ దాల్వా సీజన్లో కూడా కోరుకోబడిన ఏ దాల్వా సీజన్లో కూడా బొండాల ధాన్యం అనేది 100% సివిల్ సప్లైస్ కొనుగోలు చేయలేదు. ఈ సీజన్లో కూడా మన టేకి గ్రామానికి సంబంధించి 2,200 ఎకరాల్లోనూ 276 ఎకరాల్లో బిఆర్ 126, 1121 717 ఎకరాల్లో 1197 ఎకరాల్లో బొండాలు MTU 3626 అనే రకం. అంటే దాదాపుగా 50% బొండాలు ఉన్నాయి, మిగిలిన 50% ఈ 2 సన్న రకాలు. సో గవర్నమెంట్ ద్వారా కొనుగోలు చేసే విషయంలో మీరు గమనించినట్లయితే నేను ఇందాక చెప్పిన మండలం మొత్తం మీద 38,400 మెట్రిక్ టన్నులు ఒక టేకి గ్రామం నుంచి 5,400 మెట్రిక్ టన్నులు. మీరు నా దగ్గర స్టేట్మెంట్ ఉంది, ఆ విలేజ్ వైజ్ ఏ విలేజ్లోనూ ఇంత క్వాంటిటీ కొనలేదు. అగ్రికల్చర్ వారు పారదర్శకంగా రైతుల దగ్గర కొనుగోలు చేయమని అభ్యర్థించడం జరిగింది రైతుల నాయకులందరూ. అట్ ది సేమ్ టైం గత 3 సంవత్సరాల నుంచి చూస్తుంటే ప్రతి సంవత్సరం పెరుగుతూనే వచ్చింది కానీ కొనుగోలు తగ్గలేదు. మేము చెప్పేది ఏంటంటే ఈ PR 126 MTU 121 కింద తర్వాత 3626 కింద 63% కొనుగోలు జరిగింది. వాళ్ళు 40% అని అన్నారు. 40% కాదని 63% కొనుగోలు జరిగింది. ఒక 6% ఏదైతే రైతులు ధాన్యం ఉన్నదో మాకు లిస్ట్ ఉంది. ప్రతిదీ కూడా పారదర్శకతో మేము మా దగ్గర ఈ 6%కి ఉన్న లిస్ట్ మా దగ్గర ఉంది. తర్వాత 31% మా దగ్గరికి అప్రోచ్ అవ్వలేదు, ఆర్ఎస్కేకి అప్రోచ్ అవ్వలేదు. సో వాళ్ళన్న 40% అవాస్తవం. ఏకి ఊళ్ళో ఆర్ఎస్కే ద్వారా 63% ధాన్యం ఐదర్ సన్నాలు కానివ్వండి బొండాలు కానివ్వండి 63% కొన్నారు. 31% అసలు మా దృష్టిలో ఆర్ఎస్కేకి ఈ క్రాప్ చేయించుకున్నారు కానీ ఆర్ఎస్కే వచ్చి అభ్యర్థన చేసింది లేదు. ఈ 6% కూడా దళాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైతుల దగ్గర ధాన్యాన్ని మిల్లులు తోలేసేసి ఈ రైతులు తెలియక వాళ్ళని మభ్య పెట్టి ఇవాళ ఆర్ఎస్కే సెంట్రల్ దగ్గర పంపి ప్రెషరైజ్ చేస్తున్నారు కొనమని. కానీ
రైతు నష్టపోకూడదు అన్న ఒకే ఒక పాయింట్ తో మేము ఏఓ గారిని కానీ ఎమ్మెల్యే గారిని కానీ పై అధికారులు ఎవరినైనా సరే సంప్రదించి ఈ 6% కి న్యాయం చేయమని అభ్యర్థిస్తాం. కానీ వారు చెప్పింది ఏంటంటే మనం ప్రొక్యూర్ చేసేది ప్రతిదీ కూడా GPS ఆపరేటెడ్ సిస్టమ్. మన ఏఓ గారు చెప్పినట్టు ధాన్యం రైతు సేవా కేంద్రం కాడికి వస్తేనే వాళ్ళు ప్రొక్యూర్ చేయగలరు. ఇంకో విషయం చెప్తున్నా, పక్క ఊర్లో అలా చేశారు, ఈ ఊళ్ళో అలా చేశారు. పక్క ఊరు కూడా మాకు అనవసరం. కూటమి ప్రభుత్వం పారదర్శకతతోటి ప్రతి రైతు యొక్క గింజని కొని వాళ్ళ నష్టపోకుండా ఉండటానికే ప్రయత్నిస్తుంది, చేస్తుంది కూడా. గత ప్రభుత్వం చేసినట్టుగా కాదు, నిర్దేశించిన టైం కన్నా ముందే రైతులుగా ఖాతాలో వాళ్ళ డబ్బులు వాళ్ళకి జమ అవుతున్నాయి. పూర్వం 3 నెలలకైనా సరే డబ్బులు జమ అవునాయి దాఖలాలు చూసాము. అందుకని రైతులు ప్రతి ఒక్కరు సమన్వయం పాటించి రైతు సేవా కేంద్రం కాదు డైరెక్ట్ గా అప్రోచ్ అయ్యి అన్ని విధాల వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుని అప్పుడు ధాన్యం అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాను.